వాడు శోధించాడు. యేసు ప్రభు శోధించబడ్డాడు. అయితే యేసు ప్రభు శోధించబడ్డాడు కానీ శోధనలో పడలేదు, శోధనను సహించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శోధనలు అందరికీ వస్తాయండి, మీకు వస్తాయి, నాకు వస్తాయి. శోధనలు కలిగించేవాడెవరు? క్లియర్. శోధనలు కలిగించేవాడెవరు? అది ఏ శోధనైనా సరే, డబ్బు శోధనైనా, ఆకలి శోధనైనా, శ్రమల శోధనైనా, సమస్యల శోధనైనా, వ్యసనం, ఒక సిగరెట్ తాగాలి, ఒక బీడీ తాగాలి, మందు తాగాలి, ఒక అమ్మాయితో పాపం చేయాలి, ఒక అబ్బాయితో పాపం చేయాలి, లేదా లవ్ చేయాలి, ఇవన్నీ శోధనలే. దేవుని పిల్లలకు వచ్చే శోధనలు ఇవన్నీ. ఈ శోధనలన్నిటినీ కలిగించేవాడెవరు? ఎందుకు? వానికి ఏమవసరం? ఒకే ఒక కారణం ఏంటి? మనల్ని దేవుని నుండి దూరం చేయటానికి. వాని పని అదే, ఇంకా వేరే పనే లేదు. మనకన్నా రకరకాల పనులు ఉన్నాయి, కానీ సాతాను పని ఒకటే. మనలను, ఎవరు మనం? దేవుని పిల్లలం, దేవునితో ఉన్నాం. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనము, దేవునితో ఉన్న మనము, దేవునిలో ఉన్న మనలను దేవునికి దూరం చేయటానికి సాతానుడు మనల్ని శోధిస్తాడు.